హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ 9 ముగిసింది. కళ్యాణ్ గెలిచాడు. కళ్యాణ్కి కంగ్రాట్స్. ఓకే, కళ్యాణ్ గెలిచాడు అనే దానికన్నా కళ్యాణ్ కంటే ఎమాన్యుయల్ ఎందులో తక్కువ అనేది ఎక్కువ ఇప్పుడు వినిపిస్తున్న ప్రతి ఒక్కళ్ళు. అంటే సోషల్ మీడియాలో ఏమి చూసినా ఏమి చేసినా ఏది చూసినా సరే కళ్యాణ్ కంటే ఎమాన్యుయల్ దేంట్లో తక్కువ అంటే ఒక వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే I2 పర్సనాలిటీ లేదని ఎమాన్యుయల్కి ఇవ్వకుండా అట్లా ఆపేశారు అనే దాని గురించి చర్చ జరుగుతుంది ప్రతి దాంట్లో. అంటే ఎమాన్యుయల్ కామెడీ చేశాడు. అంటే కళ్యాణ్తో పోల్చుకుంటే అన్నిట్లోనే బెటర్గానే ఉన్నాడు. బాండింగ్స్ విషయంలో కానీ ఎలాగైనా బాండింగ్స్ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉన్నాడు. ఎంతవరకు సమాధానం చెప్పాలి అంతవరకు సమాధానం చెప్పాడు. అన్నిటిలో దేంట్లో తక్కువ కాకుండా ఉన్నాడు. అయినా కానీ ఎందుకు ఓడిపోయాడు అనేదానికి $1 మిలియన్ ప్రశ్నలాగా మిగిలిపోయింది. దేంట్లో తక్కువ కళ్యాణ్ కంటే దేంట్లో తక్కువ అనేది ఇప్పుడు వరకు ఎవరికి తెలియట్లేదు. ఏమన్నా బిగ్ బాస్లో ఏమన్నా గ్యాంబ్లింగ్ జరిగిందా, అసలు ఎమాన్యుయల్ కంటే కళ్యాణ్కి అంత ఓట్లేకి పట్టడానికి కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియని క్వశ్చన్. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ఎందుకు ఏమన్నా గ్యాంబ్లింగ్ లాంటివి ఏమన్నా జరిగినాయా, కావాలని ఎమాన్యుయల్ అయితే ఫోర్త్ ప్లేస్ అయితే కాదు, కనీసం రన్నర్ అన్న అయి ఉండాలి. కానీ అది కూడా అవ్వలేదు. ఏమో బిగ్ బాస్కే తెలియాలి, ఆ నాగార్జున గారికే తెలియాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.